RS यूनानी फार्मेसी, गुर्दे, पित्ते में पथरी, दोबारा पथरी ना होने का किया जाता है मुकम्मल इलाज। फैटी लीवर मेडिसिन भी दस्तियाब। बहादुरपुरा X रोड 9390610436 पर कांटेक्ट करें। अस्सलाम वालेकुम नाजरीन, 7H न्यूज में आपका इस्तकबाल है। सिकंदराबाद मार्केट पुलिस स्टेशन हदूद के इलाके में एक मंदिर में मूर्ति को कुछ नुकसान पहुंचाने का वाकया पेश आया था। इसकी इत्तला मिलते ही गोशा महल बीजेपी MLA राजा सिंह जब वहां जा रहे थे तो पुलिस ने इन्हें हाउस अरेस्ट कर लिया। आइए देखते हैं ये रिपोर्ट। సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ లిమిట్లో మా అమ్మవారి విగ్రహంని ఏ విధంగా ధ్వంసం చేసిండు ఒక ముస్లిమ్స్ వ్యక్తి, అదేవిధంగా ఇంకా ఇద్దరు పైలటింగ్ కూడా చేస్తున్నారు. మొత్తం మీడియాలో కూడా వచ్చింది, CCTV కూడా వచ్చింది. మా హిందూ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని వాళ్ళు ఒక నిరసనగా అక్కడ కూర్చున్నారు. ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ని అక్కడ రానిస్తున్నారు. కానీ నాకెందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు నాకైతే అర్థమైతలేదు. పొద్దు నుంచి మా లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి కానీ ఇన్స్పెక్టర్ గారు, SP గారు అందరు కూడా మా ఇంటి చుట్టుపక్కల మొత్తం ఒక టెర్రరిస్ట్ని ఎట్లా బ్లాక్ చేస్తారు ఆ విధంగా నాకు బ్లాక్ చేసి పెట్టినారు. నేను అడగాలి ఒకటే అడుగుతున్నా, ప్రతి ఒక్క లీడర్కి అక్కడ రానిస్తున్నారు. అక్కడ గుడి ప్రాంగణంలో కానీ అక్కడ ధ్వంసం జరిగిన ఆ ప్లేస్లో కానీ ప్రతి ఒక్క లీడర్ వస్తుంది చూస్తుండు. వాళ్ళు ఏం చెప్పాలి హిందూ కార్యకర్తలకి చెప్పి వెళ్తున్నారు. కానీ నాకెందుకు ఆపుతున్నారు అర్థమైతలేదు. నేను ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారికి ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా. మా గుడి పలగొడుతున్నారు, కానీ ఆ వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత ఒక స్టేట్మెంట్ వస్తుంది, ఈయన కొద్ది మెంటల్లీ డిస్టర్బ్ ఉన్నారు, అందుకోసం ఈ విధంగా ఆయన చేసిండు. గతంలో కూడా మేము చూసినాం, ఓల్డ్ సిటీలో కానీ న్యూ సిటీలో కానీ ఎక్కడిక్కడ చాలా వరకు గుళ్ళు పైన దాడి జరిగిన తర్వాత ఒక స్టేట్మెంట్ వస్తుంది పోలీస్ నుంచి, ఆయన కొద్ది మెంటలీ డిస్టర్బ్ ఉన్నాడు అందుకోసం చేసిండు. నేను అడగాల్ది ఒక్కటే అడుగుతున్నా, ఒకవేళ వ్యక్తి మెంటలీ డిస్టర్బ్ అయితే మా హిందూ గుళ్ళు ఎందుకు కనబడుతుంది? ఎందుకు ఆయనకి మస్జిద్ కనబడదు? ఎందుకు ఆయనకి దర్గా కనబడదు? హిందూ టెంపుల్ ఎందుకు కనబడుతుంది? మొత్తం ఇట్లాంటి స్టేట్మెంట్ రాకుండా చూడాలని ఈ యాక్సిడెంట్ లో వాస్తవం ఏముంది, మా అమ్మవారి విగ్రహం ఏ విధంగా ఆయన పలగొట్టిండు, ఏ విధంగా కాలు తన్ని ఆ గేట్ లోపల వెళ్ళిండు, గుడి లోపల వెళ్ళిండు, వాస్తవం ఏముంది అది టోటల్ గా బయటికి చెప్పాలి పోలీస్ అధికారులని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇంకా ఇద్దరు పరారీలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. మాకు ఎన్ని రోజు మీరు హౌస్ అరెస్ట్ చేస్తారు? ఇవాళ రేపా ఎన్ని రోజు హౌస్ అరెస్ట్ చేస్తారు? ఇవాళ లేకపోతే రేపు మేము వెళ్తాం, సైడ్కి వెళ్తాం. అసలు మా కార్యకర్తలు ఎంబడి మేము నిలబడాలని ఇవాళ అనుకున్నాం, కానీ పోలీసులు ఈ విధంగా మాకు హౌస్ అరెస్ట్ చేస్తారని నేను అనుకోలేదు. కానీ ఇవాళ లేకపోతే రేపు మేము సైడ్కి వస్తాం, పక్కా వస్తాం, మా గుడి దర్శనం కూడా చేసుకుంటాము. అదేవిధంగా ఇమీడియట్ గా ఈ యాక్సిడెంట్ లో ఈ జరిగిన దాడిలో ఎంతమంది ఉన్నారు అందరికీ అరెస్ట్ చేయాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను. अब आपको गुर्दे में और पित्ते में पथरी यानी किडनी स्टोन या गैल ब्लैडर स्टोन होने पर नहीं है घबराने की ज़रूरत। शहर हैदराबाद में सालों से इस इलाज के लिए खानदानी सिलसिले से चला आ रहा है भरोसेमंद नाम RS यूनानी फार्मेसी, जहां पर खास तौर पर पित्ते में मौजूद पथरी और दोबारा पथरी ना होने का किया जाता है मुकम्मल इलाज। आपको इस दर्द से हमेशा के लिए मिल जाएगा छुटकारा। नो साइड इफेक्ट्स, नो ऑपरेशन, तशखीस करते हुए दवाएं की जाती है फराहम। तो देर ना करें, जल्द ही तशरीफ लाए। RS यूनानी फार्मेसी, बहादुरपुरा X रोड, अपोजिट केनारा बैंक, हैदराबाद। मजीद तफसीलात के लिए रब्त करें 9390610436 पर। खबर है शहर
शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूले। 7H न्यूज।